రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ నేత కనకట్ల రఘురాం ముదిరాజ్, గరికపాటి వెంకటకృష్ణయ్య, దద్దోలు రమణయ్య గౌడ్, తిరుపతి శేఖర్, ఒంగోలు నరసయ్య, కనకరాజు, నసీర్ అహ్మద్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ భారతదేశం బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కేబినెట్ లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్న అసమానతలు తొలగించాలా, కుల నిర్మూలనని తీసివేయాలా, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ విద్య ద్వారా ముందుకు పోవాలనని బృహత్తరమైన ఆలోచనతో ఆనాడు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అటు అన్ని వర్గాల వారు, ఆ కులాల్లో ఉన్న పేదవారు చదువుకొని ఈరోజు అన్ని రంగాల్లో ముందుండారనంటే ఆనాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న దళితులు అంతరాని వ్యవస్థ గురవుతున్నారనే ఆలోచనతో వారిని విద్య ద్వారా ముందుకు తీసుకొని వచ్చి చట్టసభల్లో శాసనసభ్యులుగా, పార్లమెంటుగా తాను కల్పించడానికి రాజ్యాంగం ద్వారా చట్టం చేసిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈరోజు హరిజనులు, గిరిజనులు చట్టసభల్లో ప్రవేశించి వారి యొక్క పొలంలో ఉన్న వ్యవస్థలను అన్ని బయటకు తీసుకొని వచ్చి చట్టాలు చేస్తున్నారని అంటే ఆనాడు బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలితమైన సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన జయంతిని ఒక పండుగగా నిర్వహిస్తున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆ వాతావరణం ఏదైతే వివాహ వేడుకలు ఏ విధంగా ఉత్సాహంగా జరుగుతుంటాయో ఆ విధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను ఈ భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు, పేదలు, అన్ని కులాల్లో ఉన్న వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ ని ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం చేసుకుంటున్నాము. కేవలం దళితులకే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకి కలిపి అతను చేసినటువంటి రాజ్యాంగం అందరికీ వర్తించేటట్టు చేసినాడు. ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, బీసీలకి 27% కల్పించినటువంటి మహానాయకుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు. అదేవిధంగా అమెరికాలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉత్సవాలు ఒక 1 year పాటు నిర్వహించినారు. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు
జయంతి జరుపుకోవటం ఆనందంగా ఉంది. అదే విధంగా ఓటు హక్కు కల్పించడం కూడా ప్రధాన పాత్ర పోషించినటువంటి కంప్లీట్ చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇటువంటి మహానాయకుడు